నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన, రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ. నేడు రేపు విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన, జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న పవన్. ఋషికొండను మింగిన అనకొండ జగన్, ప్రజాధనంతో మరో ప్యాలెస్ కట్టారన్న లోకేష్. ఢిల్లీలో బీజేపీ నేషనల్ కౌన్సిల్ భేటీ, ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్గా యాక్షన్ ప్లాన్. రేపు మే నెల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్న టీటీడీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ రేపు విశాఖలోనే ఉండి ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొంటారు. నాగబాబు పోటీపై ఈ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారా లేదా అనేది విశాఖ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో విజయనగరం, విశాఖల నుంచి జనసేన సీట్లు ఆశిస్తుంది. యలమంచిలి, గాజువాక, భీమిలి, చోడవరం, పెందుర్తి స్థానాలపై జనసేన కన్నుపడింది. ఆయా స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుంది. అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లు ఎవరికి కేటాయిస్తారన్నది ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లో అందిస్తారు. చెప్పండి ప్రదీప్. థ్యాంక్ యూ మాధురి. ఈ రోజు మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు రాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎటువంటి జనసేన ఎట్లాంటి పాత్ర వ్యవహరిస్తుంది, అట్లాగే ఉత్తరాంధ్ర జనసేన నాయకులు ఎటువంటి పరంగా ఈ యొక్క రానున్న ఎన్నికల్లో ఎలాగా ఉండాలి అంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ముఖ్య నాయకులతో భేటీ అవబోతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో ఉన్న నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే మధ్యాహ్నం రాబోతున్నారు. నాగబాబు ఏదైతే పోటీ చేస్తున్న అనకాపల్లి ఎంపీ సీటు పై అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటదంటూ కూడా తెలుస్తుంది. ఏదైతే నాగబాబు ఎంపీగా పోటీ చేస్తాడా లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అంటూ కూడా క్లారిటీ అయితే ఈ రోజే రాబోతుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జనసేన నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న నాయకులతో కూడా జనసేన నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారు. ఇదే నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఏదైతే జనసేన నాయకులు ఎవరైతే సీటు ఆశిస్తున్నారో, అట్లాగే ఈ యొక్క జనసేన టీడీపీ పొత్తులో ఈ యొక్క మధ్యకాలంలో ఎటువంటి పరంగా ఈ పొత్తు సమయంగా వీరిద్దరికి కలవట్లేదంటూ కూడా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో నేపథ్యంలో ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు రాబోతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా క్లారిటీ అయితే రాబోతుంది. అట్లాగే ఈ నెల ఆఖరి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే ఎలక్షన్ సంబంధించి కూడా బయట బహిరంగ సభలు కూడా ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. అయితే 100 బహిరంగ సభలకి అయితే రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అలాగే రోజుకి 3 బహిరంగ సభలు అయ్యేలాగా కూడా రూట్ మ్యాప్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా సరే ఈ నెల 21న కూడా జనసేన టీడీపీ పొత్తు మీద అయితే క్లారిటీ ఉంటదంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా సరే రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఎటువంటి పాత్ర వ్యవహరిస్తుంది, అట్లాగే అధికార పార్టీ ఎంతో బలంగా ఉన్న వైసీపీ పార్టీని ఎలా ఢీ కొడుతుంది అంటూ కూడా తెలిసింది. అలాగే ఏదైతే
జనసేన నుంచి ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి, ఉమ్మడి విశాఖలో జనసేన నుంచి ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి, టీడీపీకి ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి, అట్లాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించి ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి కూడా తెలిసే అవకాశం అయితే పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ లో అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే 2-3 రోజులు అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ విశాఖలోనే ఉంటూ అలాగే నాయకులతో కూడా ప్రధానంగా నాయకులతో మాట్లాడే అవకాశం ఉంటదంటూ కూడా తెలుస్తుంది. అట్లాగే నాగబాబు కూడా అనకాపల్లి జిల్లాలోని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నాగబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే నాగబాబు రాబోతున్నారు. ఏదైతే ఈ యొక్క నాయకుల సమీక్షంలో కూడా నాగబాబు కూడా ఒక మీటింగ్ లో కూడా పాల్గొంటారంటూ కూడా తెలుస్తుంది. ఏదైనా సరే చాలా చాలా ఏదైతే పవన్ కళ్యాణ్ టూర్ పై అయితే చాలా వ్యతిరేకత అయితే ఎక్కువ కనబడుతుంది. అయితే మొత్తానికి ఏది తెలుస్తుంది అసలు ఈ పొత్తులో భాగంగా కూడా ఎట్లాగా ఉండబోతుంది అంటూ కూడా తెలుస్తుంది. ఒకవైపు నారా లోకేష్ శంకరం సభతో కూడా విశాఖలోనే తూర్పు నియోజకవర్గంలో ఈ రోజు ఏదైతే తెల్లారి 10 గంటలకి ఏదైతే సభ ఒకవైపు నారా లోకేష్ ఒకవైపు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ఈ విశాఖలో ఉండబోతున్నారు. ఇదే నేపథ్యంలో ఈ పొత్తుల్లో భాగంగా కూడా చాలా వరకు ఎటువంటి ఒక పొత్తుల్లో ఎటువంటి సీట్లు ఎటువంటి అభ్యర్థులకి ఈ 2 పార్టీల నుంచి ఏ అభ్యర్థులకి ఇస్తారంటూ కూడా ఇక క్లారిటీ రావాల్సి ఉన్నది. మాధురి. థ్యాంక్ యూ ప్రదీప్. ఆంధ్రప్రదేశ్లో మడత పెట్టుకునే రాజకీయాలు రంజుగా సాగుతున్న సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అనంతపురం జిల్లాకు రానున్నారు. రాప్తాడులో వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో సీఎం పాల్గొని వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. రాప్తాడులో వైసీపీ సిద్ధం సభకు మాత్రం భారీ ఏర్పాట్లు ఓ రేంజ్లో చేశారు. కార్యకర్తల తరలింపు కూడా భారీ ఎత్తున జరగనుంది. 1,00,000 మంది వస్తారనే అంచనాలతో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. స్థానిక వైసీపీ నేతలు కూడా జన సమీకరణపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇక భీమిలి ఏలూరులో జరిగిన సభకు మించి భారీగా జనం వస్తారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. చంద్రబాబు లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి జీవన్ అందిస్తారు. ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు రాప్తాడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం మరో సిద్ధం సభకు వేదిక అయింది. ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలోని ఆటో నగర్లో దాదాపు 100 ఎకరాల్లో ఈ యొక్క వేదికను ఏర్పాటు చేశారు. దాదాపు ఈ వేదిక 300 మంది సభ వేదిక పైన కూర్చునే విధంగా దాదాపుగా 100 గ్యాలరీలతో వైకాపా శ్రేణులు ఉండే విధంగా ఈ యొక్క వేదికను సిద్ధం చేశారు. ఇప్పటికే ఆ వేదికకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అన్ని అంశాలను పరిశీలించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపుగా ఈ యొక్క వేదికకు సంబంధించినటువంటి భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు కానీ అధికారులు కానీ గట్టి పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే భీమిలి ఏలూరు సిద్ధం సభలను గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలోనే ఈ యొక్క రాప్తాడులో జరిగేటువంటి సిద్ధం సభను కూడా గ్రాండ్ సక్సెస్ కావాలని ఈ యొక్క వైకాపా శ్రేణులు ఫుల్ జోష్ మీద ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క సభను గ్రాండ్ సక్సెస్గా విజయవంతం చేయాలన్నట్టు వైకాపా శ్రేణులు అయితే భావిస్తున్నారు. ఈ యొక్క సభకు దాదాపుగా రాయలసీమలోనే 50 జిల్లాలకు రాయలసీమలోని 4 జిల్లాలకు సంబంధించి 50 నియోజకవర్గాల నుంచి ఈ యొక్క సిద్ధం సభకు హాజరవుతున్నట్లు దాదాపుగా 10 లక్షల మంది ఈ యొక్క సభకు వైకాపా శ్రేణులు హాజరవుతున్నట్లు ఇప్పటికే వైకాపా శ్రేణులు అంచనా వేసిన నేపథ్యంలోనే ఈ యొక్క అందుకు అనుగుణంగానే ఈ యొక్క మౌలిక వసతులతో పాటు వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఎలాంటి అవాంతరాలు జరగకుండా పార్కింగ్ విషయంలో అయితేనేమి స్నాక్స్ విషయంలో అయితేనేమి తాగునీరు విషయంలో అయితేనేమి అధికారులు అన్ని ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నట్లు ఇప్పటికే వైకాపా శ్రేణులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రాప్తాడు సిద్ధం సభకు రాష్ట్ర ప్రజలందరూ కూడా
భారీ ఉత్కంఠత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సిద్ధం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసినట్టు ఒక ప్రకటన అయితే విడుదల చేసిన నేపథ్యంలో ఈ యొక్క ప్రకటనలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారు, లాస్ట్ 2019 ఎన్నికల మేనిఫెస్టోను 99% అమలు పరిచిన నేపథ్యంలోనే ఈ యొక్క సభను ఈ సభలో సిద్ధం సభలో 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఎలాంటి వరాలు కురిపించబోతున్నారు, 2019 ఎన్నికల మేనిఫెస్టోను కొనసాగిస్తూనే 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ ఫలాలు అందించబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారనే ఒక అంశాన్ని కూడా ఈ సిద్ధం సభలో వైఎస్ జగన్ ప్రకటించబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే భీమిలిలో మొదలైన నేపథ్యంలో ఇక్కడ ముగింపు యొక్క సిద్ధం సభకు ముగింపు కానున్న నేపథ్యంలోనే ఈ యొక్క సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చురుగ్గా సాగించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సిద్ధం సభకు సంబంధించి ర్యాంప్ విషయంలో కూడా దెందులూరులో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించినటువంటి పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నటువంటి సీఎం జగన్ ర్యాంప్ మీద నడక వచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక దెందులూరులో జరిగినటువంటి ఘటనను దృష్టిలో ఉంచుకొని సీఎం సెక్యూరిటీ ఒకవైపున ఫుట్పాత్ ఏర్పాటు చేసి సీఎం సెక్యూరిటీ ఒకవైపున స్థానిక పోలీసులు ఒకవైపున ర్యాంపునకు కూడా భారీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంతరాలు జరగకుండా ట్రయల్ రన్గా సీఎం కాన్వాయ్ను తర్వాత హెలిప్యాడ్ను కూడా ఇప్పటికే ఒక ట్రయల్ రన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ వస్తున్నటువంటి పరిస్థితిలో అధికారులు కూడా గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసి దాదాపుగా సభకు వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా వాహనాల పార్కింగ్ విషయంలో దాదాపు 25 పార్కింగ్ స్థలాలను గుర్తించి అక్కడే ఎక్కడ వాహనాలు అక్కడే పార్కింగ్ చేసేలాగిన అధికారులైతే చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పెద్ద గూడ్స్ వాహనాలను దారి మళ్లించి ఈ వాహనదారులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఆచర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సిద్ధం సభను వైకాపా శ్రేణులు భీమిలి ఏలూరులో గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలోనే ఇక్కడ కూడా రాప్తాడు జిల్లాలో కనీవిని ఎరుగని రీతిలో యొక్క సిద్ధం సభను ఏర్పాటు చేసి ఈ సభను విజయవంతం చేయాలని భావిస్తున్నారు వైకాపా శ్రేణులు. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, అనంతపురం. సీఎం జగన్ మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. విశాఖపట్నానికి తీర ప్రాంతం నుంచి రక్షణ గోడలా నిలిచిన ఋషికొండ జగన్ అనే అవినీతి అనకొండ మింగేసిందని అన్నారు. 9 నగరాల్లో 9 ప్యాలెస్లు ఉన్న పెత్తందారుడు జగన్ అంటూ సెటర్లు వేశారు. ప్రజాధనం 500 కోట్లతో ఋషికొండకు గుండు కొట్టి కట్టిన మరో ప్యాలెస్ చూడండి అంటూ సెల్ఫీ ఫోటో తీశారు. అవినీతి అనకొండ, నువ్వు మింగిన కొండలు 1000 కోట్లు కక్కిస్తామని లోకేష్ హెచ్చరించారు. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు. నూజివీడులో తాను ఇన్ఛార్జిగా ఉండగా పార్థసారథి ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరారు. అయితే నూజివీడు టికెట్ పార్థసారథికి టీడీపీ అధినేత ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్థసారథి నియోజకవర్గంలో పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతో నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు కాకుండా పార్థసారథికి ఏ విధంగా సీటు ఇచ్చారో తెలియాలని చెప్పారు. తనకు నియోజకవర్గంలో ఎలాంటి చెడ్డ పేరు లేదని, కానీ ఎందుకు తనకు టికెట్ ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్థసారథికి సీట్లు ఇచ్చినట్లు చంద్రబాబు అధికారికంగా చెప్పలేదని తెలిపారు. గతంలో తనకు సీటు ఇస్తానని చంద్రబాబు బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. పార్టీలోకి చేరలా, ముందే రావడం, గ్రామాలు పర్యటించడం, మా నాయకులు ఏదో ఇక్కడ టైం అయిపోతుందని చెప్పేసి ఎవరి కాళ్ళు కొంతమంది ముందుకు వెళ్ళిపోవడం, వాళ్ళతో మీటింగ్లు పెట్టడం, అసలు సంబంధం లేకుండా నేనేది ఒక ఇన్ఛార్జి ఉన్నాడు ఇక్కడ, పార్టీ నియమించిన ఇన్ఛార్జి నేను, చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తినే. కానీ నాకు తెలియకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే హైకమాండ్ కూడా
మరి కొంతమంది ఇప్పుడు ఇందాక మాట్లాడేటప్పుడు కొంతమంది చెప్పారు, మాకు ఆయన చెప్పాడు ఏం చెప్పాడు. ఇక్కడ ఇన్ఛార్జి నేను, హైకమాండ్ చెప్పినా నాకు చెప్పాలి. నేను నా ద్వారా మండల ప్రెసిడెంట్ కానీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కానీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత నాకుంటుంది. అంతేగాని ఆయన డబ్బులు ఇచ్చే తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని లేపేయడం, ఆ పార్టీ కేడర్ను బయటపెట్టడం లాంటి రౌడీయిజం చేయడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలిగామంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అనుచరుల వద్ద ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఇక టెక్కల నియోజకవర్గంలోని 55 సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలుస్తారని, మిగిలినవన్నీ టీడీపీ గెలుస్తుందని దువ్వాడ చెప్పుకొచ్చారు. నిమ్మాడలో తమకు మద్దతు ఇచ్చే కింజరాపు అప్పన్నను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా టీడీపీ వారు ఇబ్బంది పెట్టారని, అప్పుడు తాను ఆ ఊరిపై దాడి చేసి ఆయనతో నామినేషన్ వేయించానని వివరించారు. అచ్చెన్నాయుడు తనను కొట్టారని ఆరోపించి ఆయనను జైల్లో పెట్టించామన్నారు. సొంత బొమ్మాలి జడ్పీటీసీ అభ్యర్థి పుక్కల్ల శ్రీనివాస్ని హెచ్చరించి ఆయనపై రౌడీ షీట్ తెరిపించి అరెస్ట్ చేయించామని ఆయన అనుచరులతో మాట్లాడారు. కోటబొమ్మాలి జడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ భర్త సత్యాన్ని ఇంట్లోనే బంధించామని చెప్పుకొచ్చారు. టెక్కలి, నందిగామ జడ్పీటీసీ అభ్యర్థులను బయటికి రాకుండా చేశామని, ఇవన్నీ చేస్తే 4 ఎంపీపీ, 4 జడ్పీటీసీ, 136 పంచాయతీల్లో 119 పంచాయతీల్లో విజయం సాధించామని అన్నారు. అచ్చెన్నాయుడిని లోపేయడం, ఆ పార్టీ కేడర్ని భయపెట్టడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవగలిగామన్నారు. ప్రస్తుతం దువ్వాడ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో ప్రతిపక్ష పార్టీల ఎన్నికల పొత్తులు ఖరారు కాకపోయినా బీజేపీ అభ్యర్థి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రముఖ టీవీ కళాకారులతో, సినీ నేపథ్య గాయని, గాయకులతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పాల్గొంటున్నారు ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్. ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. 3 నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమం పూర్తి చేసుకుని దెందులూరులో మొదలైందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని అంటున్న సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్తో మా ప్రతినిధి మురళీధర్ ఫేస్ టు ఫేస్. మోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో ఉన్న గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఏలూరు పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటన చేపట్టారు. అంటే తన తపన ఫౌండేషన్ ద్వారా గత 15 సంవత్సరాలుగా ప్రజలతో మమేకం అవుతూ అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఏలూరు జిల్లా బెందులూరులోని తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా బీజేపీ ప్రచార కార్యక్రమం హోరిస్తున్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ టీం సంబంధించిన సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అంటే జబర్దస్త్ లో విశేష ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ కళాకారులను ఈ కార్యక్రమంలో తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రముఖ సినీ రచయిత అనంత శ్రీరామ్ గారు ఇందులో ఉన్నారు. అయితే అసలు ఈ ప్రచార కార్యక్రమం ఏ రకంగా చేస్తున్నారు, ఈ పర్యటనలో ప్రజల నుంచి ఏ రకమైన స్పందన వస్తుందో వాళ్ళనే ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీరు జబర్దస్త్ టీంలోనూ చాలా బాగా ప్రాచుర్యం పొందిన టీం తోటి ఈ కార్యక్రమం చేపట్టారు. అంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుంచి ఏ రకమైన స్పందన వస్తుంది, మీ పర్యటన ఎలా సాగుతుంది? ఇప్పుడు ఎన్నికల ప్రచారం అనేటప్పటికీ స్వాత్కర్ష ఎక్కువగా ఉంటుంటుంది. నేను అది మేము ఇది అని చెప్పడం, అదేంటంటే ఒక స్థాయికి వచ్చేటప్పటికి ప్రజలకి విసుగు వస్తుంది. అందుకని మేము దీన్ని వినూత్నంగా ప్రారంభించడం జరిగిందనమాట. ప్రచారం అనేది కొంత పాళ్లలో ఉండి వినోదం అనేది ఎక్కువ పాళ్లలో ఉండేలాగా ప్రయత్నించాం. ఆ వినోదంలోనే ప్రచారానికి సంబంధించిన మూలకాలన్నీ పెట్టడం జరిగింది. అందులో భాగంగా జబర్దస్త్ బృందం అదిరే అభి నేతృత్వంలో అదిరే అభి గారు, ఇమ్మాన్యుయల్ గారు, అలాగే అప్పారావు గారు, బాబీ గారు, వినోదిని గారు, వీళ్ళ బృందం వచ్చి స్కిట్లుతో ప్రజలకు వినోదాన్ని అందిస్తూనే ఆ స్కిట్లో భాగంగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు చేసిన సేవా కార్యక్రమాలని, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచి దాని మీద ప్రశ్నలు అడుగుతూ ప్రజలకి సరైన సమాధానం చెప్పిన వారికి చిన్న చిన్న కానుకలు ఇస్తూ అలా వినోదపరుస్తూనే మేము చెప్పాల్సిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే మీరు ఒక కళాకారులుగా ఒక పార్టీ పరంగా ప్రచారం చేయడం మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మీ మీద ఎటువంటి విమర్శలు వస్తున్నాయా? నేను చాలా గర్వంగా భావిస్తున్నానండి. ఒక కళాకారుడికి ఒక ప్రజాస్వామికమైన అభిప్రాయం ఉండకూడదు అనేది తప్పు. నిజంగా ఒక కళాకారుడిగా ఏ పార్టీ పాట అడిగినా నేను రాస్తాను, దానికి పారితోషికం తీసుకుంటాను. కానీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు నాకు చిరకాల మిత్రుడు. ఆయన నాకు ఇష్టమైన పార్టీకి సేవ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ప్రాంతం చాలా నష్టపోయిందనే అభిప్రాయం నాకు ఉంది. కాబట్టి ఈ ప్రాంతానికి మంచి లాభం జరగాలంటే జాతీయ పార్టీ అండదండ ఉండాలి
ఉండాలన్న సత్యాన్ని కొంచెం ముందుగా గ్రహించాను కాబట్టి నా మిత్రుడు అవడం వల్ల, నాకు ఇష్టమైన పార్టీలో ఉండడం వల్ల ఆయనకి నేను ఇక్కడ ఇలాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అది నెమ్మదిగా నిజం నిలకడమే తెలుస్తుంది అన్నట్టు భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికి ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం అనేది నెమ్మదిగా అందరికీ తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఒక చిన్న నిప్పులా మొదలైన ఇది దావానలంలా వ్యాపించి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడే రోజు అతి దగ్గరలో ఉందని నేను పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. గత 12 రోజులుగా మీరు ప్రచార కార్యక్రమం ఉన్నారు. గ్రామాల్లో మోడీ పట్ల ఎలా ఉంది అంటే కొన్ని చోట్ల వ్యతిరేక వర్గం కూడా ఉంది, ఒక మతతత్వ పార్టీ కింద ఉంది. అదేవిధంగా ధరలు పెంచడంలో కూడా మోడీ ప్రధాన పాత్ర వహించాడని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు విమర్శిస్తున్నాయి. అవి ఏమైనా మీ దృష్టికి వస్తున్నాయా? మీరు ఏ విమర్శలు అయితే చేశారో అవన్నీ కూడా మోడీ సృష్టించినవి కాదు, ప్రతిపక్షాలు సృష్టించినవి. మతతత్వ పార్టీ అనడానికి మోడీ వచ్చిన తర్వాత ఏ అన్యమతస్థుడి మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడి జరగలేదు. అలాగే ఒకవేళ దాడిలు లాంటివి జరిగినా అవన్నీ కూడా శాంతి భద్రతలు అనేవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. అలాంటివి ఏమన్నా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం తప్పితే పైనున్న మోడీ వైఫల్యం కాదు. మోడీ వచ్చిన తర్వాత ఇంకా ముస్లిం మహిళలకి మేలు జరిగేలా ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం జరిగింది. అలాగే ఏ మత ప్రార్థనని అడ్డుకోలేదు, ఏ మతం యొక్క మందిరం యొక్క నిర్మాణాన్ని అడ్డుకోలేదు. కేవలం ఎప్పటి నుంచో ఒక సమస్యగా 500 సంవత్సరాల సమస్యగా ఉన్న అయోధ్యని, రామజన్మభూమిని సాధించి అక్కడ మందిరం కట్టేడు తప్పితే ఏ అన్యమతస్థుల మందిరాన్ని అక్కడ ఈ దేశంలో కోల్చడం జరగలేదు. మోడీ వచ్చిన తర్వాత ఏది జరిగినా అది చట్టబద్ధంగా జరిగింది. ఇది కేవలం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ అభివృద్ధిని, ఈ దార్శనికతని తట్టుకోలేక, దానికి పోటీ ఇవ్వలేక నోటి చివరి మాటలు అనడం తప్పితే మోడీ గారు చేసిన నష్టం అయితే ఏమీ లేదు. ఇప్పుడు తపనా చౌదరి గారు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా రంగం ఉన్నారు. ఒక పక్కనేమో పొత్తుల్లో జరుగుతున్నాయి. మరి టిక్కెట్ రాకపోతే మీరు చేసిన ప్రచారం అంతా ఏమవుతుందంటారు? పొత్తులు ఇంకా పొడవలేదు. పొత్తు పొడిచినా విడిచినా గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు భారతీయ జనతా పార్టీ తరపున ఏలూరు పార్లమెంటుకి పోటీ చేయడం ఖాయం, తథ్యం. చిన్న వయసులోనే మీరు సినిమా రంగంలోనూ అత్యున్నత స్థాయికి దిగారు. మీరు రాసిన పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ జిల్లా వాసిగా మీరు ఏ రకం అనుభూతి పొందుతున్నారు? ఈ జిల్లా నేను 16వ సంవత్సరం దాకా, ఇప్పుడంటే చిన్నపాటి విభజనల వల్ల ఇది ఏలూరు జిల్లా అయింది, మాది పశ్చిమ గోదావరి జిల్లా అయింది. కానీ ఒకప్పుడు ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. మన రాజధాని ఈ ముఖ్యపట్నం జిల్లాకి ఏలూరుగానే ఉండేది. ఏలూరుకి చాలాసార్లు వస్తూ ఉండేవాళ్ళం జిల్లా స్థాయి కార్యక్రమాలకి, జిల్లా స్థాయి పోటీలకి. ఈ ఏలూరుతో ఎప్పటికీ మాకు అనుబంధం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు దోర్బల ప్రభాకర్ శర్మ గారని ఆయన ఆ ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ఈ ఏలూరులో కలెక్టర్ నిర్వహించిన కార్యక్రమాల్లో సంస్కృతంలో మాట్లాడారు. ఆ వయసులో నాకు అది ఎంతో స్ఫూర్తినిచ్చింది, మన సంస్కృతి మీద, మన సనాతన ధర్మం మీద. అలా ఏలూరుతో ఎన్నో జ్ఞాపకాలు నాకు ముడిపడి ఉన్నాయి. ఇక్కడికి రావడం అంటే మళ్ళీ బడికెళ్ళి అమ్మ ఒడికి వచ్చిన బిడ్డ ఎలాంటి భావన పొందుతాడో అలాంటి అనుభూతే నాకు ఏలూరుకి రావడం వల్ల జరుగుతుంది. ఇది ప్రముఖ సినీ రచయిత అనంత్ శ్రీరామ్ గారు చెప్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో అంటే ఇప్పటివరకు 3 నియోజకవర్గాల్లో పర్యటన చేశాము, ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయి స్పందన వచ్చిందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో మురళీధర్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి. ప్రధానమంత్రి పల్నాడు జిల్లా జొన్నలగడ్డ గ్రామంలో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని ఆయన తెలిపారు. జగన్ ఆశీస్సులతో పల్నాడు పార్లమెంటులోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ తప్పకుండా గెలుస్తామని అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఆడపిల్లల ఫోటో దిగాలి ముందు పోయినాయా కొంచెం ఆడపిల్లల పోనీ రావాలి అర్థం చేసుకుంటారు. ఆడపిల్లల ఫోటో మీరే ఉంటారు ఇది వంట వేసుకొని ఆడపిల్లలు రాలే ఓవర్గా
విశాఖ బీచ్ రోడ్లో జరగబోయే మిలాన్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీసీపీ మణికంఠ తెలిపారు. బీచ్ రోడ్లో పరేడ్ నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని ఆయన అన్నారు. బీచ్ రోడ్ అంతా బ్లాక్ చేయడం జరుగుతుందని, ప్రజలంతా సహకరించాలన్నారు. 20 నుండి పూర్తి స్థాయిలో రిహార్సల్ జరుగుతాయని చెప్పారు. ఈ పరేడ్లో 50 దేశాలకు పైగా పాల్గొంటాయని, అందుకే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ మిలానికి 5,000 మందితో పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నామని డీసీపీ తెలిపారు. అనుమతించిన ఎంటైర్ సిటీ పెరేడ్ అది 22వ తారీఖు జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా 17, 18, 19వ తారీఖు మధ్యాహ్నం పూట దీనికి రిహార్సల్స్ చేసుకోవడం, మన బీచ్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఒకవైపు భాగాన్ని మొత్తాన్ని అండ్ ఫుట్పాత్ మొత్తాన్ని కూడా ప్రాక్టీస్ కోసం మధ్యాహ్నం 2 నుంచి 6 మధ్యలో బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఒక రోడ్డు మాత్రమే ప్రజల రాకపోకలకు అనుమతించడం జరుగుతుంది. దీంతో పాటు అండ్ దీనికి సంబంధించి మేము డీటెయిల్డ్ గా వర్కౌట్ చేయడం జరిగింది. దానికి ఒక బందోబస్తు ప్లాన్ అండ్ ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ కూడా వేసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి ఎంటైర్ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఏవైతే సరే 20వ తారీఖు అండ్ 22వ తారీఖు ఉంటుందో దానికి సంబంధించిన డైవర్షన్ ప్లాన్ మొత్తాన్ని కూడా మేము వర్కౌట్ చేసి ఫర్దర్ గా మనం 19వ తారీఖు మరొక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రస్తుతానికి మాత్రం 17, 18, 19కి సంబంధించి ఒక రోడ్డు మొత్తాన్ని మనం బ్లాక్. ఈ రోజు ఉదయం 11:30 గంటలప్పుడు సుమారుగా తెలుగు తల్లి విగ్రహం దగ్గర, సీతమ్మ దారిలో తెలుగు తల్లి విగ్రహం దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో జగదీశ్వరి అని చెప్పి ఒక 42 సంవత్సరాల స్త్రీ అక్కడ వాహనం కుదరడం వల్ల మరణించారు. ఆ గణేష్ అనే డ్రైవరు ఇసుజు వాహనాన్ని ఆ బండి ఫుట్పాత్ ఎక్కింది. ఆ ఫుట్పాత్ మీద వెజిటబుల్స్ పీలింగ్ చేసుకుంటా కూర్చొని ఉంది ఆవిడ మీదకి బండి ఎక్కడం, అక్కడికక్కడ ఆవిడకి ప్రాణాలు కోల్పోయింది. తదుపరి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక యువకుడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. అతను తాగి ఉన్నాడేమో అని చెప్పి ఆయనకి పరీక్షలు చేయడం కూడా జరిగింది. అటువంటిది ఏమీ లేదు. అతను చెప్పినట్టుగా మరి నిద్రలేమి కారణమా లేకపోతే ఏదైనా అనారోగ్య కారణమో తెలియదు. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికయ్యారు. 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ తెలిపింది. 2022వ సంవత్సరానికి గాను గోవా రచయిత దామోదర్ మౌజోకు జ్ఞానపీఠ్ లభించింది. గుల్జార్గా సుప్రసిద్ధుడైన సంపూరన్ సింగ్ కల్లా హిందీ సినీ సంగీత ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఉర్దూ కవిత్వంలోనూ ఆయన దిట్ట. గుల్జార్కు 2022లో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. గుల్జార్ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 2004లో పద్మభూషణ్ అవార్డుతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. హిందీ చిత్రసీమలో చేసిన కృషికి గుర్తింపుగా 2013లో ఆయన్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 5 సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు. స్లమ్ డాగ్ మిలీనియర్, మాచిస్, ఓంకార, దిల్సే, గురు వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. స్లమ్ డాగ్ మిలీనియర్లోని జైహో పాటకు 2009లో ఆస్కార్ అవార్డు దక్కింది. ఇక గుల్జార్ దర్శకుడికి గాను రాణించారు. కోషిష్ పరిచయ్, ఇజాయిజత్ చిత్రాలతో పాటు టీవీ సీరియల్ మీర్జా గాలిబ్లకు ఆయన దర్శకత్వం వహించారు. సినీ ప్రయాణంతో పాటు సాహిత్యంలోనూ గుల్జార్ అనేక మైలురాళ్లను అధిగమించారు. కవితలను కొత్త పుంతలు తొక్కించారు. 3 లైన్లతో పద్యాలను రచించి చరిత్ర సృష్టించారు. ఇక ఉత్తరప్రదేశ్లో జన్మించిన జగద్గురు రామభద్రాచార్య మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో తులసి పీఠాన్ని స్థాపించారు. రామానంద పరంపరలో ప్రస్తుతం ఉన్న 4 జగద్గురువుల్లో రామభద్రాచార్య కూడా ఒకరు. రామభద్రాచార్య బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. 22 భాషల్లో మాట్లాడగలరు. 5 ఏళ్ల వయసులోనే భగవద్గీతను, 8 ఏళ్ల వయసులో రామచరిత మానసును కంఠస్థం చేశారు. సంస్కృతి, హిందీ, మైథిలి తదితర భాషల్లో రచనలు చేశారు. 240కు పైగా పుస్తకాలు రాశారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. ఇక 1944లో ఏర్పాటైన జ్ఞానపీఠ అవార్డును భారతీయ సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారికి ఏటా ఇస్తుంటారు. సంస్కృత భాషకు ఈ అవార్డు దక్కటం ఇది 2వసారి. ఉర్దూకు 5వసారి అవార్డు తగ్గింది. అవార్డు కింద 21 లక్షల నగదు, వాగ్దేవి విగ్రహం, ప్రశంసా పత్రం అందజేస్తారు. జ్ఞానపీఠ అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్గా ప్రతిభా రాయ్, సభ్యుల్లో తెలుగు జర్నలిస్ట్ ఏ కృష్ణారావు ఉన్నారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.